श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। మనకి సౌందర్యలహరి అనేది కానీ పూర్తయితే లలితా సహస్రనామ స్తోత్రం మీదనే ప్రారంభిద్దాము అని అనుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సౌందర్యలహరి అయితే శ్రీమాత్రే నమః అని పెట్టి కామెంట్ చేయండి. అలాగనే మనకి పాసురాలు కూడా చెప్పుకుంటున్నాము. పాసురాల్లో అయితే శ్రీమతే గోదారంగనాథ దేవతాభ్యో నమః అని కానీ, గోదాదేవేభ్యో నమః అని కానీ, లేకపోతే జై శ్రీమన్నారాయణ అని కానీ మూడిట్లో ఏవైనా కామెంట్ చేయొచ్చు. కాబట్టి ఇక శ్లోకంలోకి వెళ్దాము. ఇందాక చెప్పుకున్నటువంటి 38వ శ్లోకంలో మనం ఏమిటి చెప్పుకున్నామనంటే అనాహత చక్రం గురించి చెప్పుకున్నాము. ఇందులో మనం ఏమిటంటే స్వాధిష్టాన చక్రం గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో స్వాధిష్టాన చక్రంలో శివాశివులు అగ్నితత్వానికి జననీ జనకులని, వారు అగ్ని ప్రళయాన్ని, అగ్ని వల్ల తప్పింపబడే జీవుల తాపాన్ని చల్లార్చడానికి కూడా హేతువులని ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్ర్యా దృష్టి శిశిరముపచారం రచయతి. తవ స్వాధిష్టానే హుతవహం అధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యద్ ఆలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయ ఆర్ద్ర యా దృష్టి శిశిరం ఉపచారం రచయతి. జనని అమ్మా, తవ నీ యొక్క స్వాధిష్టాన చక్రమునందు హుతవహం అగ్నితత్వమును అధిష్టాయ ఆశ్రయించి నిరతం ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్న తం ఆ ప్రసిద్ధుడైన సంవర్తము అనే అగ్నిస్వరూపముతో ప్రకాశించేవాని ప్రళయభైరవుని ఈడే స్తుతిస్తాను. సమయా అనే పేరు గలదై మహతీ అని పిలువబడే తాం చ ఆ సంవర్తాగ్ని స్వరూపిణి అయిన దేవి అయిన నిన్ను కూడా ఈడే స్తుతిస్తాను. మహతి మిక్కిలు గొప్పదైన క్రోధ కలిటే కోపముతో కూడి ఉన్న యత్ ఆలోకే ఏ సంవర్త ప్రళయ భైరవుని చూపు లోకాన్ 14 లోకములను దహతి దహించుచుండగా యా ఏ నీ యొక్క దయా ఆర్ద్ర కృపచేత తడిసిన కూడిన దృష్టి చూపు ప్రళయాగ్నితప్తులైన జీవులకు శిశిరం ఉపచారం శైత్యోపచారములను ప్రశాంతిని కలిగించే కార్యమును రచయితి చేస్తోందో అటువంటి నీకు నేను నమస్కారము. తల్లి, నీ స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని ఆశ్రయించి నిరంతరము ప్రకాశిస్తూ ప్రసిద్ధుడైన సంవర్తము అనే అగ్ని రూపముతో ప్రకాశిస్తున్న ప్రళయ భైరవుని స్తుతిస్తాను. ఆయనతో అధిష్టాన, అవస్థాన, అనుష్ఠాన నామరూపములతో సమానమైనది దానివి అగుటచే సమయవు అయిన నిన్ను కూడా స్తుతిస్తాను. సంవర్తాగ్ని స్వరూపుడైన రుద్రుని దృష్టి లోకములను దహించుచుండగా దయామయివి అయిన సమయాంబారూపిణివి అయిన నీ దృష్టి చల్లని ఉపచారము చేస్తోంది. మనకి అహమగ్నిరశిరోనిష్టః త్వం సోమ శిరసి స్థిత అగ్నిశోమాత్మకం విశ్వమావాభ్యాం సమధిష్ఠితం అని శివపురాణంలో చెప్పబడింది. స్వాధిష్టానమునందు శివాశివులు ఇద్దరి చూపుల వల్ల లోకాలు దగ్ధమై
మహాప్రళయమే జరుగుతుంది. ఇక్కడ దేవి చల్లని కృపారిత దృష్టితో చల్లబరుస్తోందని చెప్పడము దేవిని స్తోత్రము చేయడానికే అని, నిజంగా స్వాధిష్టానంలో ఆ పని జరుగుదని, జలతత్వము గల మణిపూరకంలో ఉన్నప్పుడే అది జరుగుతుంది అని శ్రీ తుమ్మలపల్లి వారు దీనిలో రహస్యాన్ని వివరించారు. దీన్ని ఉపాసకులు అయితే గ్రహించాలి అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.